ఈరోజు మన రాష్ట్రానికి మూలన ఉన్నటువంటి మన్యం జిల్లా పార్తీపురంలో శ్రీ ధరణి ఆర్ట్స్ అనే బ్యానర్పై విఆర్ఎం పట్నాయక్ గారు వారి బామ్మర్ది గారు అయినటువంటి యుఎస్ఎన్ పట్నాయక్ గారు కలిసి ముత్యాల బాలాజీరావు గారు డైరెక్షన్లో ఈరోజు మిస్టర్ సోల్జర్ అనే ఒక యథార్థ సంఘటనని కథగా తీసుకొని ఒక మంచి చిత్రాన్ని నిర్మించడం మన అందరికీ గర్వకారణం. ఈయన బాలాజీ గారు డైరెక్టర్ గారు, ఆయన పట్నాయక్ గారు నిర్మాత గారండి. అలాగే ఆయన బావగారు అయినటువంటి యుఎస్ఎన్ పట్నాయక్ గారు వాళ్ళు ఆయన కోవిడ్లో ఉంటారు. ఈయన నిర్మాత, ఈయన డైరెక్టర్ అండి. దీనికి కథా రచయిత సతీష్, పాటలు వచ్చేమో జి జగన్నాథం, సంగీతం వచ్చేమో మార్కండేయ పి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాలాజీ గారు, నిర్మాతలు విఆర్ఎం పట్నాయక్, యుఎస్ఎన్ పట్నాయక్ గారు అండి. సాహిత్యం అంటే ప్రేమ. ముఖ్యంగా మిత్రులారా, పెద్దలారా, నటీనటులారా, సాంకేతిక వర్గ సభ్యులారా, మరి ముఖ్యంగా ఆరాధ్య దైవాల మా రిటైర్డ్ టీచర్స్ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, గత సంవత్సరం వేసవిలో ఈ ముత్యాల బాలాజీ గారు, ఆయన వయసులో చిన్నవాడైన చాలా మంచి వ్యక్తి, మంచి సౌశల్యుడు. ఎక్కడ నేను సినిమా డైరెక్టర్ను, నాకు కొమ్ములు ఉన్నాయి అట్లాంటి మనిషి కాదు. చాలా చాలా సున్నితంగా చిన్నగొడవ కారు మీద మా ఇంటికి వచ్చి వాలారు. వచ్చి డైరెక్టర్ అంటే నేను అంటే భయపడలేదు, నేను 4-5 సినిమాలు చేశాను కాబట్టి. ఆయన చాలా సున్నితంగా వచ్చి మాస్టర్ ఇక్కడ టాలెంట్ని మనము తీసుకుందాం, మీ దగ్గరికి వచ్చామని. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా వెంకటరమణ గారు, మన ప్రాంతం, మన తవిటిరెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఊరు సార్కి తెలుసు. వాళ్ళు వచ్చి మాస్టర్ ఇక్కడ లోకల్ టాలెంట్ని మనము తీసుకుందాం అనగానే బాలగొడ వారు మాకు గుర్తొచ్చారు. ఈ సారు పట్నాయక్ సారు, విలేకరు, ఈయన చాలా మాకు హెల్ప్ చేశారు. మొట్టమొదటి అయితే మాకు అయోమయంలో ఉన్నాం. మీకేం భయం లేదు, నేను అన్నీ మీకు దారి చూపిస్తానని ఆయన మాట ఇవ్వడం చాలా సంతోషం. అలాగే ఆయన అక్కడక్కడ వచ్చి ఆయన చాలా బిజీ అయినా ఆయన ఎంత కమిట్మెంట్ చూపించాడంటే, అవసరమైతే మా పాప కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి జనరల్గా భయపడతారు సినిమాల్లోకి ఆడపిల్లలు పంపించడానికి. చాలా ఇప్పుడు ఈ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, అందరి గురించి కాదు. చాలా క్రమశిక్షణగా, ఎంత వింత అంటే అండి, ఆ నేల మీద పడుకుండే ఆ వేసవిల్లో తిండి టైంకి ఉండేది కాదు. మేమందరం కూడా డబ్బు అంటే మేము ఇవ్వలేమండి, టాలెంట్ని ఇవ్వగలము అని చెప్పిన ఆ నేల పడుకొని ఇది ఎలాగైనా పూర్తి చేయాలి. అప్పటికి ఈ పట్నాయక్ గారు వీళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేటే అలా చుట్టం రిలేటివ్, వన్ ఆఫ్ ది రిలేటివ్స్, ఆయన పేరండి అతను కూడా, అతని పేరు ప్రొడ్యూసర్ సార్. ఆ పట్నాయక్ వాళ్ళు దూరంలో ఉన్నారు. ఈయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఆ డబ్బులు అవి పెట్టేశారు, వాళ్ళు ఎక్కువ పెట్టేశారు. ఇది ఎలా ఒడ్డెక్కించాలి అంటే, ఈ బాలాజీ అనేటువంటి ఒక క్రమశిక్షణ గల విద్యార్థులు అంటే ఆయన వచ్చి, నేను డైరెక్టర్ను, నాకు మీసాలు ఉన్నాయి, నాకు అవి లేకుండా అందరినీ టాలెంట్ని అందరినీ ఉపయోగించుకొని, ముఖ్యంగా చిన్నగొడవ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు. ఒక చిన్నగొడవ కాదు, టాలెంట్ అన్ని గ్రామాల్లో ఉంది. ఇప్పుడు మంగమ్మ లాంటి, అంటే మంగమ్మ ఇప్పుడు పాపులర్ సింగరు, అలాగే చాలామంది అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎవరిలో ఏమి టాలెంట్ ఉంది. టాలెంట్ రకరకాలు. నేనున్నాను, బయట చేయలేను, సాహిత్యం గురించో లేకపోతే డైలాగ్స్ రాయడమో నటించడం అంటే చేస్తాను. కానీ అట్లాంటి మా పిల్ల శ్రీరాము ఎట్లాంటి చిన్నగొడవ, చుట్టుపక్కల గ్రామాలు, బాలగొడవ, ఈ నటీనటులందరినీ తెచ్చి వాళ్ళ దగ్గర ఏమి టాలెంట్ ఉంది, ఈ ఫిజికల్ ఫిట్నెస్తో ఎవరెవరు ఉన్నారు, అద్భుతమైనటువంటి రిసోర్స్ అండి ఆయన కనిపెట్టారు. పురాణిగా నటుల్లో చాలా చాలా పాత్రలు వేశాడు, కళాకంటి అట్లాంటివన్నీ. మీకు నమస్కరిస్తూ నా మాటలు ముగించుకుంటాను. మిస్టర్ సోల్జర్స్ సినిమా లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నా తోటి కళాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
బాలాజీ గారు, మూర్తి గారు వాళ్ళిద్దరైతే, బాలాజీ గారు అయితే అసలు డైరెక్టర్ గారే లేరు, ఆయన మూర్తి గారు అయితే అసలు ప్రొడ్యూసర్ గారే లేరు. మామూలుగా మామూలుగా మనుషుల్లాగే ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడారు. వాళ్ళు ఏమాత్రం గర్వం కానీ ఎలాంటి ఇది లేదు. బాలాజీ గారు అయితే నేను డైరెక్టర్ అని ఒక్క ఇసుమంతా కూడా అతను నేను చూడలేదు. నిజంగా సినిమా వాళ్ళంటే ఎవరికి కూడా చాలా ఇది ఉంటుందని మన మనసులో ఒక భావన. ఆయన చూస్తే మేమందరం కూడా అసలు డైరెక్టర్ గారంటే ఇంత సింపుల్గా ఇంత బాగా మనతో కలిసిపోతారా, సినిమాలంటే ఇంకో వేరే ఆలోచనతో ఉండేదాన్ని నేనైతే. నాకు ఇష్టం ఉండేది కాదు. ఆయన చూసిన తర్వాత అయితే నేనైతే మారిపోయాను. ఇంత బాగా ఇంత చక్కగా నటీనటులకు ఇంత మంచి డైరెక్టర్లు ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి కళాకారులు, చిన్న కళాకారులు, ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఇంతమంది కళాకారులు తీసుకున్నారు. ఆయన ఎంతవరి గుర్తించారో నాకు అర్థం కాలేదు. కానీ మన ఉత్తరాంధ్ర కళాకారుల్ని, పౌరాణిక నాటకంలో నటించే వాళ్ళని, మిగతా క్యారెక్టర్లు చేసే వాళ్ళని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోలేదు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు మన తూర్పుగోదావరి జిల్లాలో. అయినా సరే మనల్ని గుర్తుపెట్టుకుని మనకే అవకాశం ఇవ్వడం అన్నది నిజంగా మనము కళాకారులు అందరం కూడా మనం యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి, మూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది ఎప్పుడూ మర్చిపోలేను నేనైతే. ఇప్పుడు ఈ పౌరాణిక నాటకం ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది, కరోనా టైంలో అయితే నిజంగా ఆయన రాసిన ఆ క్యారెక్టర్ ఆయనకి మాత్రం నిజంగా నమస్కారం పెట్టాలి. ఆయన రాశారు, అది కరెక్ట్, అది యథార్థం. అది కరోనా టైంలో కళాకారుల పరిస్థితి అందరూ అలాగే కొబ్బరికాయలు అమ్ముకోవడం ఏంటి, షాపులు పెట్టుకోవడం ఏంటి, పూలు పనికి వెళ్ళిపోవడం ఏంటి, అన్నీ చేస్తాం. అలాంటి పరిస్థితులు కూడా వచ్చాయి కళాకారులకి. అలాంటి మంచి ఒక సన్నివేశం తీసుకొని ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడం అన్నది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసినటువంటి మన చిన్నప్పుడు మాస్టర్ గారికి, మన రిపోర్టర్ గారికి, మూర్తి గారు అయితే మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారో. అమ్మాయి మేమైతే లేము క్యాంప్ వెళ్ళాం, ప్రోగ్రామ్కి వెళ్తే మా ఇంటికి ఒకసారి వచ్చి నేను ప్రొడ్యూసర్ అని చెప్పండి అమ్మ, పలానా ఊరు అని చెప్పండి అని అంటే, మా అమ్మాలకు అడిగితే అమ్మ ఎవరు వచ్చారు అంటే, ఏంటమ్మ ఎవరు అని అంటే, తర్వాత వస్తానని చెప్పారు అమ్మ. నన్ను మా ఇంటికి వచ్చి అక్క ఇలాగా ఈ స్టోరీ ఇది మీరు చెయ్యాలంటే సరే తప్పకుండా అండి అని ఏదో మాకు తోచినంత సహాయం మా మూర్తి గారికి, బాలాజీ గారికి, ముఖ్యంగా మా ఊర్లో మా పండు ఎవరికి సహాయం అడగడమే తడువు. ఆ అబ్బాయి పూర్తిగా నిజంగా చిన్న వయసు అయినా సరే నాకు నా తమ్ముడు నిజంగా మా ఇద్దరం కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనేది నిజంగా అదొక సరదా, నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా అది. అలాగే మా ఊర్లో శ్రీను అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొంచెం హ్యాండిక్యాప్డ్, కానీ అందులో కూడా ఆ అబ్బాయికి క్యారెక్టర్ చేశారు. మాకు డైరెక్టర్ గారు ఇంత మంచి అవకాశం మా ఊర్లోనే ఎక్కువ కళాకారులు చేయడం, మా ఉత్తరాంధ్రలో చేయడం అనేది నిజంగా మేమందరం కళాకారులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. అలాగే మిస్టర్ సోల్జర్స్ సినిమాని ప్రజలందరూ చూసి ఇది మంచి సక్సెస్ అవుతుంది తప్పనిసరిగా. మిలిటరీ మాధవరం అంటే చాలామంది మిలిటరీ ఆఫీసర్స్ 2000 పైగా ఉన్నారు ఆ ఊళ్ళో. దాని గురించే యథార్థ సంఘటనకు మొత్తం ఏం జరిగిందో నిజంగా యథార్థంగా జరిగిన స్టోరీ ఇది. మన బాలాజీ గారు రాశారు. ఇంత బాగా తీశారు ఈ నాటకాన్ని కష్టపడి. ఒక మార్చిలో తీసాము. ఇప్పటి వరకు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి వరకు అది జరగలేదు. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మీరందరూ చూసి ఆ మిస్టర్ సోల్జర్స్ సినిమాని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత మాట్లాడుతున్నారు సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. నేను తర్వాత ఎవరిని పిలుస్తాం. మరి ఎమ్మెల్యే గారు కూడా మూవ్ అయ్యారు, చాలా సంతోషం. అప్పటికే ఇలా మనం అందరం ఇక్కడ గుమ్ముకోవడం కూడా చాలా మంచి ఇది. ఎమ్మెల్యే గారి కోసం వెయిట్ చేస్తాను. డైరెక్టర్ గారు ఏమైనా 2 మాటలు. రండి సార్, వెల్కమ్. ముత్యాల బాలాజీ గారు, డైరెక్టర్ ఆఫ్ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పిల్లలకు, పెద్దలకు, అలాగే గౌరవనీయులకు, నా సన్నిహితులకు అందరికీ నా నమస్కారం. ఇందాక మాట్లాడినప్పుడు డైరెక్టర్ అది అని అన్నారు.
నేను డైరెక్టర్ అనేది నాకు మూవీ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. అది ఫస్ట్ నేను మనిషిని. అలాగే మీ అందరికీ ఉత్తరాంధ్ర అంటే మా సార్ కలిసినప్పుడు మా తాతగారిలో ఉంటారు ఆయన. మా తాతగారు యాక్చువల్లీ మా చాగలు డ్రామా వేసినప్పుడు చిన్నప్పుడు గుడి నడకలతో అక్కడ కూర్చోబెట్టేవాడు. నేను ఇంచుమించు నేను మా అమ్మమ్మ గారి ఊరికి ఒక 12 years బిలో వచ్చేసాను. వచ్చిన కానీ చదువు తర్వాత బయటికి వెళ్ళడం ఇదంతా చేశాను. ఒక జర్నీ అనేది హైదరాబాద్లో జరిగింది. అది శ్రీకాకుళం లోపల బసివాడ గ్రామం నుంచి ఒక ఇద్దరు నాకు బాగా ఇది ఒక రూమ్లో ఉంటాం. శ్రీకాకుళం బసివాడ నుంచి భాస్కర్ అని చెప్పి భాస్కర్ అని చెప్పి ఒకళ్ళు, వీళ్ళందరూ కలిసి మేమందరం రూమ్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఆశయం వాడు ఒకడు కెమెరామెన్ అవుతామని, ఒకడేమో ఫైట్ మాస్టర్ అవుతామని. నేనేమవుతాను నాకు తెలియదు. అందుకే నాకు క్లారిటీ లేదండి. ఏదో ఆర్టిస్ట్కి వెళ్దామని చెప్పి నైట్ షూట్లకి వెళ్ళి లారెన్స్ గారి అందరే ఒక కృష్ణవంశీ అన్నీ చూసేవాడిని. కానీ అబ్జర్వేషన్ ఉండేది. ఏ టెక్నీషియన్ ఏం చేస్తున్నాడు, వాడి బాధలు ఏంటి, వాడు ఏం బాధలు పడుతుంది, ఒకడేమో అన్నం లేక ఇబ్బందులు పడతాడు, జేబులో 100 ఉంటే ఇచ్చేసేవాడిని. ఇట్లాంటి నేను తెలియకుండా టెక్నీషియన్ యొక్క బాధలు, ఒక ఆర్టిస్ట్ యొక్క ఇబ్బందులు, లైట్ మ్యాన్ యొక్క ఇబ్బందులు మొత్తం అబ్జర్వేషన్ ఉండేది. సరే టైం వచ్చిన తర్వాత సరే అనుకోకుండా అయిపోయింది, పెద్దవాడిని అయిపోయాను, అన్నీ అయిపోయింది. తర్వాత ఆయన్నే అడిగాను. నాకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇచ్చారో ఒక ఆర్టిస్ట్ని, సీనియర్ ఆర్టిస్ట్ని, అందులో ఒక ఆయన ఉన్నారండి కళ్ళజోడు పెట్టుకుని, ఆయన మెనూ చేస్తున్నారు. ఆయన అడిగా, ఏంటి సార్ నేను ఏం చేయలేండి, ఇప్పుడు ఎందుకురా ఆర్టిస్ట్ గట్ట టెక్నికల్గా ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది. అప్పుడు నేను ఆల్రెడీ స్కిట్లు చేయడం, డ్రామాలు అవి చేయించడం నాకు స్కూల్ నుంచి అనుభవం ఉంది. దాని మీద నేను ప్రిపేర్ అయి ఉన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అనుకోకుండా మన మూర్తి గారు ఒక పోలీస్ ఆయన ద్వారా నాకు పిలుపు వచ్చిన తర్వాత వాళ్ళది కొంచెం ఇబ్బందులకరమైన ఒక 10 రోజులు షెడ్యూల్ జరిగింది. అప్పటి వరకు నేను ఇన్వాల్వ్ అవ్వాలా. ఇక అక్కడి నుంచి తర్వాత 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యాను. సరే అక్కడి నుంచి సార్ ఒక ఉత్తరాంధ్రని డెవలప్ చేయాలి, మా ఆర్టిస్టులు ఉన్నారు, దీన్ని ఎలాగా అంటే మీకు చెప్తే నెంబర్ 15 లక్షలు కూడా లేవు మా దగ్గర బడ్జెట్ చూస్తే. షూటింగ్ పార్ట్ ఏమో 50 కోటి రూపాయలు, 50 లక్షల పైనే ఉంది. దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి నాకు అర్థం కాల. వచ్చేది వీళ్ళ ఏది ఇస్తే అది, వీళ్ళ చెట్టు ఇచ్చినా చెట్టు కింద పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ రూమ్ ఇచ్చినా దానికి సిద్ధంగా. ఎందుకంటే వాళ్ళ ఆశయం గొప్పది, నాది కాదు. వాళ్ళు అవ్వాలని కోరికలతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఎన్ని టెన్షన్లు ఉన్నా వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. ఒకళ్ళేమో ఆర్టిస్ట్ అవ్వాలని, ఒకళ్ళేమో సింగర్ అవ్వాలని, ఏదో ఆశలు ఉంటాయి వాళ్ళకి. వాటికి మూర్తి గారు పాపం ఆయన ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా ఆయన లేదు బాలాజీ మనం అక్కడ చేద్దాం, అక్కడ మా ఆర్టిస్టులు ఉన్నారంటే సరే ఏం చేద్దాం అని చెప్పి వచ్చాను. ఒక 20 రోజులు తిరిగానండి. తిరిగి లొకేషన్ మొత్తం చూసిన తర్వాత ఆర్టిస్టులు అందరూ పరిచయారు. మన చింతపల్లి నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే డిస్కషన్లోకి వెళ్ళాం. ఈ సీన్లు ఉన్నాయి వీటికి ఎలాగంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు రావడం, వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ బిహేవియర్ చూడడం, ఈ క్యారెక్టర్ కింద పనిచేస్తాడండి, ఈ క్యారెక్టర్ అట్లా నేను ఒక క్యారెక్టర్కి ఒకళ్ళు రాసుకుని ఫైనల్గా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనికి ఫైట్ చేయాల్సి వచ్చింది. ఫైట్ చేసి మొత్తానికి అయితే సబ్జెక్ట్ అయితే బాగా వచ్చింది. యాక్చువల్లీ మిలిటరీ మాధవరం అంటే మీ అందరికీ తెలియదు, కానీ కొంతమందికి తెలిసి ఉంటుందేమో. మిలిటరీ మాధవరం అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సోను అని చచ్చిపోయాడండి. సోను అని చచ్చిపోయాడు ఆ ఊళ్ళో. మా పెద్దనాన్నగారు వాళ్ళ తాలూకా కూడా ఆ ఊరే. అయితే నేను ఆర్మీకి కుర్రోళ్ళు 17-18 ఏజ్ కుర్రోళ్ళు నేను మార్కెట్ ఫీల్డ్లో కూడా చేశాను. అప్పుడు ఎదురు వచ్చేవారు ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళ ఏదో ఆర్మీకి వెళ్ళాలి అది అని. ఒక్కొక్కటి ఆశ ఏమవుతుందంటే ఆర్మీకి వెళ్తాడు, 5 రోజుల్లో ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకోకుండా 2 పిల్లలతో చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఆ బాధ ఆ తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తారు. ఏంటంటే దేశం కోసం నేను పెట్టించాను, అది ఒక వాళ్ళకు గర్వం. నువ్వు పెట్టినది కానీ దేశం కోసం కన్నా ఇదే నేను పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ డెవలప్ చేసి అలాగే ఆ ఊళ్ళో ఇప్పటికీ బస్సు తాడేపల్లి నుంచి మిలిటరీ మాధవరం వెళ్ళే బస్సుకి వెనకాల కచ్చి పెడతారు, ఒక ఆత్మ ఉందని. ఆత్మ నేను తీసుకున్నాను, దాన్నే డెవలప్ చేసి ఇచ్చినందుకు గాను, అలాగే మీ అందరి సహకారంతో నేను పూర్తి చేసినందుకు నేను ఎంతో మీకు రుణపడి ఉంటాను. 2 మాటలు ఆడండి. మన ఉత్తరాంధ్రలోని కళాకారులు, టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. తెలంగాణ కళాకారులకు అడ్డ కాదు. ఎందుకు మనం ఇక్కడ సినీ ఫీల్డ్ని మనం ఇండస్ట్రీని డెవలప్ చేయలేకపోతున్నాం అనేది నా యొక్క కసి. ఇక్కడ ఇండస్ట్రీని నిలబెట్టాలి, పెట్టాలి, తేవాలి. ఎంతోమంది ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు భయం. ఇండస్ట్రీని బయటకు తేవాలంటే డేరింగ్ ఉండాలి. అంటే మనం ఇండస్ట్రీని నిలబెట్టాలి. ఇండస్ట్రీ నిలబెట్టడం అంటే ఏంటి, దాని మీద ఆ ఇంప్రెషన్ మీద నేను సినిమా చేయడం జరిగింది. సినిమా విషయం వ్యాపార లావాదేవీలు వదిలేయండి,
కానీ కళారంగాన్ని ముందుకు నడిపించాలి, తేవాలి. దానికి అందరి తరగగా అభిమానాలు, సహాయ సహకారాలు అందిస్తారని నేను మరీ కోరుకుంటూ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేటి మిస్టర్ సోల్జర్ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకి, ముఖ్యంగా కళాకారులకి, మరి ఈ సినిమా నిర్మించిన మరి డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నిన్నను పెన్షన్ ఆఫీస్కి మన మూర్తి గారు, అలాగే మన డైరెక్టర్ గారు ఇద్దరు విచ్చేసి, అంటే నేనేదో దేనికో వచ్చారు, మా పెన్షన్ ఆఫీసు కొన్ని కార్యక్రమాలకి వేదికగా ఉంటుంది, మరి ఆ విషయం ఎవరో వచ్చారని అనుకున్నాను. వారు వచ్చి ఆ ఇన్విటేషన్ ఇచ్చి ఆ మాధవరం గురుండి ఒక 5 నిమిషాలు అనర్గళంగా చెప్పారు. నిజంగా అంటే మన ఉత్తరాంధ్ర నిజంగా వెనుకబడింది. మన ఉత్తరాంధ్రకి ఇటువంటి ఈ సినిమా తీయడం అంటే నాకు తెలిసి ఒకటి జట్టు ఆశ్రమం పార్నాయుడు గారు, మా మాస్టర్ గారు ఒక సినిమా తీశారు. అలాగే ఇది రెండోది అనుకుంటాను నాకు తెలిసి మన ప్రాంతానికి. అయితే ఈ ఉత్తరాంధ్రకి ఈ మొత్తం ఈ ఏరియాను అంతటినీ తీసుకొని ఇక్కడున్న కళాకారులకి అందరికీ కూడా అవకాశం కల్పించి మరి ఈ మిస్టర్ సోల్జర్ని చిత్రం నిర్మించారు. మరి ఆయన మాటల్లో వింటే నిజంగా మనసు అదొక ఉప్పొంగిపోతుందన్నమాట. అది ఎప్పుడైనా సరే మనం దేశాన్ని రక్షించేవారు మిలిటరీ వారు, మరి వాళ్ళకి జరిగిన ఈ సభ విజయవంతమవుద్దని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. మరి మా ఎమ్మెల్యే సారు దగ్గరలో ఉన్నారు. ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధరణి ఆర్ట్స్ వారు. దయచేసి డయాస్పరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రీతమ ఎమ్మెల్యే ఒక విజేత, ఆ విజేతకు స్వాగతం పలుకుతుంది సభ. ఆయన నడకల్లో చూడండి, ఆ నడకలోనే ఉంది ఆ పొందాతనం. ఆయనకి సభ స్వాగతం పలుకుతుంది. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఈ సభకు రావడం, ఈ లాంచింగ్ని లాంచ్ చేయడం చాలా సంతోషం సార్. మరి యూట్యూబ్ వాళ్ళంతా చక్కగా అది చిత్రీకరించండి. ఎమ్మెల్యే గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించడం వచ్చినటువంటి ఎమ్మెల్యే గారి స్వాగతం. సో ఆశీనులు కావాల్సిందిగా సభ మనవి చేస్తుంది. అలాగే జయబాబు గారికి, జయబాబు, నారాయణరావు గారికి, అలాగే తవిటినాయుడు గారు, మీరంతా ఆశీనులు కావాలని రాజకీయ నాయకులు, పెద్దలంతా ఇక్కడికి వచ్చి పురుషోత్తమ నాయుడు గారికి స్వాగతం పలుకుతుంది సభ. పురుషోత్తమ నాయుడు గారు రావాలి. రెండుసార్లు వేదిక మీదకి పెద్దలందరూ, పెద్దలు, వయోవృద్ధులు, అది ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను అటు చిత్రీకరించండి ఎమ్మెల్యే గారికి, మన కాసు కాదు. చాలా సంతోషం. ముందుగా మన ఎమ్మెల్యే గారికి డైరెక్టర్ గారు అయినటువంటి బాలాజీ గారు పరిచయం చేద్దాం. ఒకే అందజేసి గొట్టాపి వెంకటరమణ వచ్చారా? గొట్టాపి వెంకట స్వాగతం పలుకుతుంది. మీరు వచ్చిన తర్వాత ఈ సభ మరింత స్వాభిమానంగా ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక నిండుతనం వచ్చింది ఈ సభ. చాలా సంతోషం. బాలాజీ గారు సినిమా డైరెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చంతో అభిమానపూర్వకంగా సాదర స్వాగతంతో సభను పలకరించి దుస్సాలుతో సన్మానించడం కూడా చాలా సంతోషం. చాలా సంతోషం. ఎమ్మెల్యే సార్కి
నన్ను కొంచెం అలాగే మన జయబాబు గారికి నిర్మాత చేసినటువంటి వెంకటరమణ గారు, విఆర్ఎం పట్నాయక్ గారు అందజేసి సాల్వతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, సమయం చాలా విలువైంది. ముఖ్యంగా కైలాస్ గారు రావాలి. స్వాగతం. సార్ ఇది సైనికుల సినిమా, చాలా గర్వంగా రావాలి. ఫస్ట్ ఇది దేశభక్తి సినిమా. కరతాళ ధ్వనులు. ట్రైలర్ రిలీజ్ ప్లీజ్. రండి. ఇంత మంచి కార్యక్రమం పార్వతీపురంలో నిర్వహిస్తున్న యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోల్జర్ టీజర్ రిలీజ్. థ్యాంక్ యూ. రెస్పెక్ట్ ఇస్తాడు, దేశం కోసం చచ్చే చావును అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఈ నేలపై ప్రతి ఒక్కడు పుడతాడు, అలాగే చేస్తాడు. చేస్తే పోనా ఎంతో మంది వచ్చారు, కానీ ఎవ్వరూ దీన్ని సొంతం చేసుకోలేడు. నెక్స్ట్ ఇమాజినేషన్ అవుతుంది. స్వీట్ చూసే నేర్చుకో. ఒకరికి డబ్బు, ఇంటికి బిడ్డలుగా పద్మయోగులు వీరమరణం చెందిన అభిమన్యుడుగా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ మిలిటరీ మాధవరం గ్రామంలో ఉన్న యువతకు ఈ వ్యవస్థని మార్చాలనుకున్నాడు. అలాంటి మమ్మల్ని పెట్టారా మేజర్ రాజు? ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండే ఒక నిర్మాత పట్నాయక్ గారు, అక్కడి నుంచి వచ్చినటువంటి బాలాజీ గారు డైరెక్టర్గా చేయడం, ఇందులో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారితో పాటు మరొక 2-3 సీనియర్ యాక్టర్స్ని బుక్ చేయడం కానీ, అలాగే లోకల్ టాలెంట్ అయినటువంటి మేడం గారు, మంగమ్మ గారు లేదా అప్పలనాడు వేషాలు, ఇటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ రమణ గారు, పట్నాయక్ గారు సాహసించి ఈ పిక్చర్ని తీయడం మన ఏరియాకి గర్వకారణం. దీనికి లాంచింగ్ చేయడానికి మన పార్వతీపురం శాసనసభ్యులు విజయ్ చంద్ర గారు, అలాగే జయబాబు గారు, మా మండలం నుంచి మా పెద్దలు
రవి నాయుడు గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు మన ఏరియా నుంచి ప్రొడ్యూస్ అవడం, మొత్తం మిస్టర్ సోల్జర్ ఈ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. అలాగే కళాకారులు ఎవరున్నా కళాకారులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. పార్వతీపురంలో కొంతవరకు ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు. ఒక మూవీ తీయాలని ఆలోచన రావడం ఇది చాలా శుభ్రం. అది కూడా మిస్టర్ సోల్జర్ మూవీ తీయడం అనేది ఇంకా ఆనందం అనిపించింది. ఏ సినిమా తీసామనే దానికన్నా ఎలాంటి మెసేజ్ ఇచ్చామనేది. పార్వతీపురంలో కొన్ని చోట్ల కూడా షూటింగ్ చేశారని చెప్పున్నారు. సో ఇది మొదటి అడుగు అనుకుందాం. ఇక ప్రతి ఒక్క సినిమాకి పార్వతీపురంలో ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారే సినిమాలు చేస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, మీరు పార్వతీపురం వెళ్ళండి, పార్వతీపురం జిల్లాకు వెళ్ళండి, అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని డైరెక్ట్గా ఆయన 2-3 సందర్భాల్లో చెప్పున్నారు. ఇక్కడ ఎవరైతే సినీ రంగాన్ని నుంచి వచ్చి ఉన్నారో మీరు కూడా మీరు సినిమా తీసిన సీన్లు కానీ ఏమైనా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, పార్వతీపురం రప్పియండి. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా పార్వతీపురానికి ఒక ప్రైడ్ క్రియేట్ చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను. పార్వతం అనే పేరు ప్రపంచం మొత్తం తెలియాలన్న ఒక ఆలోచనతో ఉంటున్నాను. సినిమా అనేది చాలా తొందరగా ప్రభావితం చేస్తుంది, చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక ఊరి గురించి చెప్పాలన్నా, దేని గురించి చెప్పాలన్నా. ఇక్కడ చాలామందికి మిలిటరీ మాధవరం చాలామంది తెలీదు. ఇప్పుడు మీరు ఒక సినిమా తీయడం వలన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది ఉద్యోగం, సైనిక ఉద్యోగం అనేది ఇప్పుడు మీ ద్వారా తెలిసింది చాలామందికి. అవునా కాదా? అంటే సినిమాకున్న ప్రభావం అలాంటిది. సినిమా రంగం కూడా పార్వతీపురం రాగలిగితే చాలా అద్భుతం. మనకు కూడా కొత్త అవకాశాలు, మన ఊరికి ఒక రికగ్నైజేషన్, ఒక ప్రైడ్ అనేది రావాలన్న ఆలోచన. అలాగే వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ టీం మొత్తానికి చెప్తూ, భారతదేశంలో ఇంతకు ముందు 2 పిల్లల కంటే ఒకళ్ళు దేశానికి ఒకళ్ళు ఇంటికి అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. భారతదేశం చరిత్రలో వెళ్ళిపోతే 2 కంటే ఒకళ్ళు దేశానికి ఒకళ్ళు ఇంటికేనండి. అదే కాన్సెప్ట్లో పంజాబ్, హర్యానా చాలా తొందరగా తీసుకునేవారు. పంజాబ్, హర్యానా 2 కంటే 3 కంటే ఖచ్చితంగా దేశం కోసమే పంపించేవారు. వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా బాధాకర విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో సోల్జర్ అంటే ఒక సైనికుడు అంటే ఆయనకి పెళ్లి చేయడానికి భయపడుతున్నారు. ఒక పెళ్లి కావాలంటే సోల్జర్ కోసం భయపడుతున్నారు. చాలా కాన్సెప్ట్ని విన్నాను. అరే నీ సోల్జర్ అంటే మా అమ్మాయిని ఇవ్వాలా వద్దానని. అంటే దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి నిజంగా దేవుడితో సమానమే. నాకు తెలిసి మీరందరూ కూడా మీ ప్రాణాలు పక్కన పెట్టి, మీ ప్రాణాలు అడ్డంగా పెట్టి ఈ సువిశేల భారతదేశాన్ని ఇంతవరకు కాపాడుకోగలిగామనంటే అది సైనికుల వల్లనైనా మరొకసారి ప్రత్యేకం చేసుకోవాలి. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ, కార్గిల్ యుద్ధం కానీ, ఆపరేషన్ విజయ్ కానీ, మన దేశంలో చేసిన ప్రతి ఒక్క యుద్ధంలో వీళ్ళు రక్తపు బిందుల్లో చాలామంది చనిపోయి ఉన్నారు, చాలా త్యాగాలు చేసి ఉన్నారు. అలాంటి వ్యక్తులు సినిమా రావడం అనేది చాలా ఆనందనీయం. అందులో మరి ముఖ్యంగా పార్వతీపురంలో జరిగినందుకు మన ఊర్లో కూడా మన యువతకు కూడా సోల్జర్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్ని తల్లిదండ్రులు ఈ సినిమా చూసిన తర్వాతనైనా ఒక మార్పు తీసుకుంటారని, ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ మూవీని కూడా మనం మన ఊర్లో చేసినందుకు, అలాగే మన ఊర్లో కొందరు కళాకారులు కూడా యాక్ట్ చేసినందుకు చూడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. మీరందరూ కూడా మీ కుటుంబాలతో పాటు నేను ఖచ్చితంగా మూవీ చూస్తాను రిలీజ్ అయిన తర్వాత. మిగతా వాళ్ళందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూనిట్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. వచ్చిన పెద్దలందరికీ, అలాగే రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మరొకసారి మీ అందరికీ సెల్యూట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకి మా ఏరియాలో నల్లజర్ల, అనంతపల్లి ఆ ఏరియాలో మొత్తం మన వెస్ట్ గోదావరి అంతా కూడా నేను కవర్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ మార్నింగ్ షో 11 గంటలకు అంటే కుటుంబం మొత్తం వెళ్ళి 50 రూపీస్ టికెట్ అండి. దాన్ని ఇంకోటి ఏంటంటే దుర్గేష్ గారు నాకు కొంచెం సపోర్ట్ వచ్చారు అక్కడ. ఇంకోటి మన లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, జవాన్ల దగ్గరికి తీసుకుని, జవాన్లందరినీ తీసుకుని మాధవరం వెళ్ళి
తీసుకుని లోగో మూమెంట్ ఒకటి మనం లాంచ్ చేసి మన ప్రతి విద్యార్థి చూసే విధంగా కొంచెం ఏమైనా దాన్ని సహకరించాలని మనం చేసుకున్నానండి. మీ ఆలోచన మంచిదేనండి. ఇందాకలే చెప్పాను, ఒక సోల్జర్ అనేది చాలామంది దూరంగా పెట్టుకుంటున్న ఉద్యోగం అయిపోయింది. అది ఒక ఉద్యోగం కాదండి, ఒక బాధ్యత. ఉద్యోగం మీరు ఆలోచన మంచిదే. మీరు మీ అసోసియేషన్ ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఆర్మీ వాళ్ళ కోసం ఒక సంక్షేమ కార్పొరేషన్ కూడా పెట్టడం మీకు తెలిసిందే. అంటే దేశభక్తి అయినా దేశం కోసం కష్టపడే వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది అనేదానికి అది నిదర్శనం. అలాగే మీరు వెళ్ళే కాన్సెప్ట్ మీ ఎవరైతే ఉన్నారో మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఆర్మీ ఆయనతో పాటు మీరు బయలుదేరండి. నేను కూడా ఓఎస్డీ గారికి ఒక మాట చెప్తాను. థ్యాంక్ యూ సార్.